అతని సినిమా చూస్తున్నప్పుడు ఆ మోటెల్లోని బాత్రూమ్ నిన్ను భయపెడుతుంది. ఆ పిల్లల ప్లేగ్రౌండ్లో వాలిన బర్డ్ నిన్ను వణికిస్తుంది. ఒంటరి హైవేకి దూరంగా నార్త్ వైపు పైన ఎగిరే చిన్న విమానం కంగారు పెడుతుంది. వెనుక విండోలోంచి కనిపించే ఎదుటి ప్లాట్లోని పెద్ద మనిషి నీకు చెమటలు పట్టిస్తాడు. రైల్లో పరిచయమైన స్ట్రేంజర్ నేను టెన్షన్ పెడతాడు. పైనుంచి కిందకు చూడగానే వర్టిగోతో నీ కళ్ళు తిరుగుతాయి. ఇంకా ఎన్నో రకాల అతి మామూలుగా కనిపించే వాటి నుంచి భయాన్ని, సస్పెన్స్ని రప్పించి నీ గుండె దడ పెంచగలడు అతడు. భయం బాగుంటుంది ఆయన భయపెడితే, సస్పెన్స్ ఎక్సైటింగ్గా ఉంటుంది ఆయన చెబుతుంటే, టెన్షన్ తట్టుకోలేనట్టుంటుంది ఆయన చెప్పటం ఆపితే, మర్డర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆయన చూపెడితే. హీఈస్ నన్ అదర్ దాన్ ద మాస్టర్ ఆఫ్ సస్పెన్స్, మిస్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. షాట్ ఎంత ఉండాలి, మాట ఎంత ఉండకూడదు, నిశ్శబ్దం ఎలా మాట్లాడాలి, శబ్దం ఎప్పుడు రావాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మ్యాటర్ ఎలా చెప్పాలి, సీన్ ఎలా మొదలవ్వాలి, ఆడియన్స్ ఊహించిన విధంగా ఎలా ఎండ్ అవ్వాలి, ఆడిటోరియాన్ని ఎలా కంట్రోల్లోకి తీసుకోవాలి, ఎలా వారిని మాయ చెయ్యాలి, సర్ప్రైజ్కు షాక్కు ఉన్న చిన్న తేడా ఎక్కడ చూపించాలి, చెప్పే కథకి సినిమా టెక్నిక్ని ఎలా వాడుకోవాలి, ఎంతవరకు వాడుకోవాలి, పూర్తిగా తెలిసిన మేధావి. సస్పెన్స్ అనే మాటకు పర్యాయ పదాన్ని చెప్పాల్సి వస్తే ప్రపంచ సినిమా ప్రేక్షకులు తడుముకోకుండా చెప్పే పేరు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఆయన సినిమాలు ప్రేక్షకుణ్ణి కుర్చీ అంచున కూర్చోబెడతాయి. 6 దశాబ్దాల సినిమా కెరీర్లో అతడు నిర్మించిన చిత్రాలు 53 అయితే అందులో 9 మూకీలు, 44 టాకీలు. వీటిలో అత్యధిక చిత్రాలు సస్పెన్స్ థ్రిల్లర్సే. సినిమాలోని అన్ని జోనర్స్లోని అతి క్లిష్టమైన జోనర్ అయిన ఈ జోనర్ మీద అదే సడలిని పట్టు ఉంది. దానికి సాక్ష్యం ఏళ్ళు గడిచిన, తరాలు మారిన ఆయన సినిమాలు సరికొత్తగా, తాజాగా, సమకాలీన చిత్రాలలాగే అలరించటమే. కాలాన్ని దాటి నిలుస్తున్న ఈ హిచ్కాక్ సినిమాల విజయ రహస్యం ఏమిటి? దానికి ఆయన 3 అంశాలని చెప్తారు. నంబర్ 1 స్క్రిప్ట్, నంబర్ 2 స్క్రిప్ట్, నంబర్ 3 స్క్రిప్ట్. మీరు విన్నది నిజమే, ఆ 3 ఒకటే, అదే స్క్రిప్ట్. ఓ ఇంటర్వ్యూలో మీ తదుపరి చిత్రం ఎప్పుడు అని అడిగితే సినిమా ఫైనల్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది, షూటింగ్ ఒక్కటే మిగిలి ఉంది అని చమత్కరించారంటే ఆయన స్క్రిప్ట్ వర్క్కి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అర్థమవుతుంది. హిచ్కాక్ రచయిత కాడు, కేవలం దర్శకుడు మాత్రమే. ఆయన సినిమాల్లోని కథలు, కథనాలు ఏ ఒక్కటి సొంతం కావు. తాను కథకుడు కానీ, స్క్రీన్ ప్లే రచయిత కానీ కావాలని ఏనాడు కోరుకోలేదు. దర్శకుడు ఎప్పుడైతే తను రచయితనని భావిస్తాడో అప్పుడే అతని డౌన్ఫాల్ మొదలవుతుందని నమ్ముతాడు. ఎవరి పని వారు చెయ్యాలని భావిస్తాడు. రచయితలతో తాను సమానమని కానీ, ఉన్నతుడినని కానీ భావించడు. హాలీవుడ్ ఆనవాయితీ ప్రకారం ఫేమస్ అయిన నవలలను, నాటకాలను బేస్ చేసుకొని సినిమాలు తీస్తాడు. అయితే గొప్ప నవల గొప్ప సినిమా అవుతుందని గ్యారంటీ లేదని భావించే హిచ్కాక్ ఆ నవలను లేదా నాటకాన్ని సినిమాకు అనుగుణంగా తిరగరాయిస్తాడు. నిజం చెప్పాలంటే స్క్రీన్ ప్లే అనే మాటకు యథార్థమైన అర్థం ఇదే. ఎందుకంటే నవల అనేది ప్రింట్ మాధ్యమంలో ఉంటుంది, సినిమా అనేది దృశ్య మాధ్యమం. నాటకం అనేది కూడా దృశ్య మాధ్యమం అయినప్పటికీ దానికి ఓ పరిమితి ఉంది. దాన్ని స్టేజ్ మీద మాత్రమే ప్రదర్శించాలి. కాబట్టి స్క్రీన్ మీద కథ చెప్పడానికి ఎంతో స్కోప్ ఉంటుంది. ఓ చిత్రం గీయటానికి ఆకాశం అంత క్యాన్వాస్ని ఇచ్చినట్టుంటుంది. అందుకని ఇలా సినిమాకు ఉండే విశాలమైన పరిధిని దృష్టిలో పెట్టుకుని వాటిని తిరగరాయిస్తాడు స్క్రీన్ ప్లే రచయితల చేత. దానికి తనకు కావలసిన విధంగా రాయటంలో అనేక సలహాలు, సూచనలు ఇస్తాడు. అలా వారి చేత తనకు కావలసిన విధంగా రాయించుకుంటాడు. అలా అని తానే రాసే ప్రయత్నం చెయ్యడు, ఎందుకంటే ఆ పని కోసం ప్రత్యేకమైన నిపుణులు ఉన్నారు కాబట్టి. సరిగ్గా ఈ కారణం వల్లనే కథకుల కంటే, స్క్రీన్ ప్లే రచయితల కంటే ప్రేక్షకులు హిచ్కాక్కే క్రెడిట్ ఇచ్చారు. దానికి కారణం ఒక కథను అందంగా తెరకెక్కించడంలో ఆయన మాస్టర్ కనుక. రచయితలకు సూచనలు ఇచ్చేటప్పుడు తనకు మిస్టరీ కంటే సస్పెన్స్ కావాలని సూచనలు ఇస్తాడు. రెండింటి మధ్య తేడాన్ని వాళ్ళకి వివరిస్తాడు. సినిమాలో పాత్రల కంటే ప్రేక్షకులకు తక్కువ తెలిస్తే మిస్టరీ అంటాడు, పాత్రల కంటే ప్రేక్షకులకు ఎక్కువ తెలిస్తే సస్పెన్స్ అంటాడు. దీన్ని ఇంకా సౌదాహరణంగా చెప్తూ తన బాంబు థియరీని వివరిస్తాడు. ఓ 4 వ్యక్తులు టేబుల్ చుట్టూ కూర్చొని సీరియస్గా ఏవో రాజకీయ విషయాల గురించి మాట్లాడుకుంటుండగా 5 నిమిషాల తర్వాత హఠాత్తుగా బాంబు పేలి 4 తునాతునకలైపోతే దాన్ని మిస్టరీ అంటాడు. దీనివల్ల మహా అయితే 5వ నిమిషం చివరిలో ఓ 10 సెకండ్ల పాటు షాక్ గురవుతారు. అలా కాకుండా
అదే నలుగురు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా టేబుల్ కింద ప్రేక్షకులకు బాంబు కనిపించిందనుకోండి. అది 5 నిమిషాల్లో పేలబోతుందనుకోండి. అప్పుడు ఆ 5 నిమిషాల పాటు కూడా ప్రేక్షకులు రకరకాల భావోద్వేగాలకు గురవుతారు. కింద బాంబుని చూసుకున్నందుకు వారి మీద కోప్పడవచ్చును, అయ్యో అని వారి మీద జాలిపడవచ్చును. అది సినిమా అని మర్చిపోయినప్పుడు అరే కింద బాంబు ఉంది చూసుకోండిరా అని గట్టిగా అరిచిన ఆశ్చర్యం లేదు. దీన్నే ఆయన సస్పెన్స్ అంటారు. ఇది 10 సెకండ్ల పాటు షాక్ ఇచ్చే మిస్టరీకి, 5 నిమిషాల పాటు పట్టి కుదిపేసే సస్పెన్స్కి బేసిక్గా ఉన్న తేడా. ఈ తేడా పట్ల స్పష్టమైన అవగాహన ఉంది కనుకనే తన 60 ఏళ్ల సినీ కెరీర్లో మిస్టరీ జోలికి వెళ్లకుండా సస్పెన్స్నే తన బాటగా ఎంచుకున్నాడు హిచ్కాక్. అలాని రెండో సంఘటనలో బాంబు పేలిపోతే కథే ఉంది. ప్రేక్షకుడి ఊహకు అందంది ఏదో జరగాలి, అంటే బాంబు పేలకూడదు. ఈ మాట్లాడుకుంటున్న వ్యక్తి చేతిలో సిగరెట్ నేల మీద జారిపోయి అది తీసుకోవటానికి వంగినప్పుడు బాంబుని గమనించాడనుకోండి, అందరూ ఎలర్ట్ అయ్యి అక్కడి నుంచి పారిపోతారు. లేదా ఎవడో దొంగ దాన్ని గమనించి అదేదో పనికొచ్చేదని భావించి పట్టుకొని పారిపోవచ్చు. ఇది కథకుడు ప్రేక్షకుడికి ఇవ్వాల్సిన ట్విస్ట్. ఇలా హిచ్కాక్ కథ కంటే కథనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ప్రేక్షకుల మెదడుకి ఎక్కువ పని చెప్పడం హిచ్కాక్ ఇష్టం లేని పని. వారు థియేటర్కి వినోదం కోసం వచ్చారు, వారు పోటీ పరీక్షలు కోచింగ్ తీసుకోవటానికి రాలేదనేది అతని అభిప్రాయం. అందుకే దర్శకుడిగా హిచ్కాక్ పాత్రల కంటే ఆడియన్స్కి ముందుగా ఎన్నో రహస్యాల గురించి సమాచారం ఇచ్చేస్తాడు. ఆ కారణంగా వారి మీద అతనికి ఎంతో కంట్రోల్ ఉంటుంది. బిగినింగ్ నుంచే వారిని తనకు సరెండర్ చేసుకుంటాడు, కథలో వారిని లీనం చేసేస్తాడు. సినిమా ప్రధానంగా దృశ్యమాధ్యమం కావటం మూలాన అతడి కెరీర్ మూకీల నుండి ప్రారంభం కావటం మూలాన శబ్దం కంటే దృశ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. దీన్నే విజువల్ స్టోరీ టెల్లింగ్ అంటారు. డైలాగ్స్ను పొదుపుగా తూకం వేసినట్లు వాడతాడు. ఈ తూకం వేయటం డైలాగులకే కాదు, సీన్లకు కూడా వర్తిస్తుంది. దర్శకుడు కాకమునుపు ఎడిటింగ్ శాఖలో అనుభవం ఉండటం వల్ల ఏ సీన్ తీయాలి, ఎంతవరకు తీయాలి అంతే తీస్తాడు. అందుకే అతని సినిమాలో డిలీటెడ్ సీన్లు ఉండవు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమా అంతా స్టడీగా స్మూత్గా వెళుతుంది. హిచ్కాక్ అన్నీ మర్డర్ మిస్టరీలే అయినా ఎక్కడా రక్తపాతం, బీభత్సం కనబడవు. కేవలం శబ్దాలు, సంకేతాలతోనే ఆ ఫీల్ తీసుకొస్తాడు. హిచ్కాక్పై జర్మన్ ఎక్స్ప్రెషనిస్ట్ సినిమా ప్రభావం చాలానే ఉంది. జర్మన్ ఎక్స్ప్రెషనిస్టిక్ టెక్నిక్స్ అయిన వైయక్తిక భావ ప్రకటనలు, వెలుగు నీడలు, హై యాంగిల్స్, అడ్డదిడ్డమైన కట్టడాలు మొదలైన వాటిని అన్నింటినీ తన నెరేటివ్ స్టైల్లో వాడుకుంటాడు. వర్టిగో చిత్రంలో కథానాయకుడు స్కాటీ తన ప్రేయస్ మ్యాడ్లిన్ను యాక్సిడెంట్కు గురైన తన ఫ్రెండ్ భార్య ఆవహించిందనే భ్రమతోనే వ్యవహరించడం వైయక్తిక భావ ప్రకటననే జర్మన్ ఎక్స్ప్రెషనిస్టిక్ లక్షణమే. అదే సినిమాలో స్కాటీ బలవంతంగా మ్యాడ్లిన్ని తీసుకువెళ్తున్నప్పుడు చూపించిన హై యాంగిల్స్, రోడ్డు మలుపులు, ప్రకృతి దృశ్యాలు, కారు ఆగినప్పుడు చూపించిన కట్టడము, దానిపైకి వెళ్ళే మెట్లు, భయంకరమైన గంట, లోపల సెట్టింగ్, ఆఖరికి భయంతో ఆమె పడినప్పుడు చూపించిన హై యాంగిల్స్ జర్మన్ ఎక్స్ప్రెషనిస్టిక్ టెక్నిక్సే. సైకో చిత్రంలో నార్మన్ని వెలుగు నీడల్లో చూపించిన తీరు, తల్లిని చూపించే తీరు, ఎక్స్ప్రెషన్స్, లాడ్జ్, ఇలా జర్మన్ ఎక్స్ప్రెషనిజంలో కనిపించిన డిస్టార్టెడ్ ఎలిమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక హిచ్కాక్ చిత్రాల్లో విరివిగా ఉపయోగించే మరో టెక్నిక్ మెక్గఫీన్. కథను ముందుకు నడిపించడంలో కీలక పాత్రను పోషించే వస్తువు లేదా భావనను మెక్గఫీన్ అంటారు. ప్రేక్షకులు దాన్ని అంత సీరియస్గా తీసుకోకపోవచ్చును. ఉదాహరణ చెప్పుకుంటే డయల్ ఎం ఫర్ మర్డర్లో తాళం చెవి, ఫ్యామిలీ ప్లాట్ చిత్రంలో వజ్రం, సైకోలో దొంగిలించిన $40,000 క్యాష్, వర్టిగోలో లాకెట్, టార్న్ కర్టెన్లో ప్రొఫెసర్ దగ్గర ఫార్ములాలను చెప్పుకోవచ్చును. హిచ్కాక్ చిత్రాల్లో చాలా వాటికి మ్యూజిక్ ఉండదు. ది బర్డ్స్ చిత్రానికి అసలు మ్యూజికే లేదు. సినిమా మొదటి నుంచి చివరి దాకా ఎలక్ట్రానిక్ సౌండ్సే ఉంటాయి. అతని దృష్టిలో మ్యూజిక్ అనేది లేకుండా సినిమా చేయొచ్చు. మ్యూజిషియన్స్తో పని చేయించుకోవటం కంటే మ్యూజిక్ లేకుండా సినిమా చేయటం ఉత్తమం అనుకుంటాడు. ప్రీ ప్రొడక్షన్ దశలో హిచ్కాక్ చేసే పని స్టోరీ బోర్డింగ్. సినిమా పరిశ్రమ రాకమునుపు హెల్లీ టెలిగ్రాఫ్ అనే పత్రిక కోసం టైటిల్ కార్డ్ డిజైనర్గా పనిచేసేవాడు. ఈ అనుభవం స్టోరీ బోర్డింగ్ ఉపయోగపడింది. వాటిని చిత్ర నిర్మాణ సమయంలో ఆఫీస్ గోడల మీద డిస్ప్లే చేయించేవాడు. అదే అతని సక్సెస్ మంత్ర. చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే తన చిత్రాలకంటూ ఓ స్టైల్ని సృష్టించుకున్న హిచ్కాక్ ప్రతిసారి ఇతివృత్తం మారుతున్న, నటులు మారిన, లొకేషన్స్ మారిన ప్రతిసారి సాధించగలగటం ఆయనకే సాధ్యం. ఇదే అతన్ని ప్రపంచ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానంలో కూర్చోబెట్టేలా చేసింది. లాంగ్ లివ్ సినిమా అండ్ లాంగ్ లివ్ హిచ్కాక్.